లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. చాలామంది సండే మీరు లైవ్ పెడుతున్నారు కదా అన్నారు. 8 సంవత్సరాల నుంచి పెట్టలేదయ్యా, ఇప్పుడు పెడుతున్నాము చూడండి అని చెప్పాం. ఓకేనా? ప్రార్థన చేద్దాం. ఓకేనా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ నా ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ ప్రభువా మమ్మల్ని నమ్మి మా చేతులకు అప్పగించారు. వారిని కాస్తూ బలమైన నీ వాక్యముతో వారిని మేపేవారంగా మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మేమైతే నిష్ప్రయోజకుల దాసులు ప్రభువా, మా వల్ల అయితే ఏమి కాదు. మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానము చేత, మా బుద్ధి చేత, మా వివేకము చేత ఏమీ కాదు నాయన. నీ ఆత్మ సహాయము వల్లనే ఈ కార్యం జరుగుతుంది కనుక మందకు మాదిరికరమైన జీవితాలు మేము జీవిస్తూ నా ప్రభువా మరి నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో నిలబెట్టుట కొరకు తగిన జ్ఞానమును మాకు దయచేయమని, ఎదుటి వారికి బోధించి భ్రష్టునైపోకుండా బోధ ప్రకారంగా బ్రతికి బోధించే కృప నాకు అనుగ్రహించి నీ బిడ్డలుగా, మా ఆత్మీయ బిడ్డలుగా నాయన 10ల కొద్ది, 100ల కొద్ది, 1000 కొద్ది ప్రసంగాలు నాయన, ఎన్నో కోట్ల మాటలు నీ బిడ్డల చెవుల్లో మీరు కుప్పలుగా రాసులుగా పోస్తున్నారు. ఆ మాటలు వ్యర్థం కాక ఆ మాటల ప్రకారంగా జీవించే ధన్యత మీ బిడ్డలమైన మా అందరికి దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వర్లరా, మరొక వారంలో దేవుని ఆరాధించడానికి మనందరి జీవితాల్లో దేవుడు ప్రసాదించిన విలువైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఎంతైనా సరే స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని వల్లరా, మనం బాప్తీసం తీసుకున్నటువంటి నాటి నుండి, నూతన సృష్టిగా మనం చేయబడినది నాటి నుండి మనం ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా కొన్ని ఫలాలు ఫలించవలసినటు వారమై ఉన్నాం. మనం ఆ ఫలాలు ఫలించాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. ఆయన ఆ ఫలాలను దేవుడికి మనం ఇచ్చే వారంగా ఉండాలి. మన ఇంట్లో మనం ఏదైనా ఒక చెట్టు వేసుకున్నప్పుడు అది కాయ కానీ, పిండి కానీ, పూత కానీ రాకపోతే అది ఎలాగైతే మనకు ఉపయోగపడదని మనం దాన్ని తీసేస్తామో, బాప్తీసం పొందుకున్నటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం కూడా క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అని వాక్యం సెలవిచ్చినట్లుగా, పాతవి గతించెను సమస్తము క్రొత్తవాయెను అన్నట్లుగా, బాప్తీసం పొందుకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలను గురించే మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక చెట్టు ఫలించకపోతే అది ఎలాగ మనం ఉపయోగపడదో, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం కూడా ఆయన కొరకు మనం ఫలాలు ఇవ్వకపోతే, ఆయన కొరకు మనం ఫలించకపోతే, ఆయనకి ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలములను మనం ఇవ్వకపోతే మన జీవితంలో కూడా ప్రియులారా అర్ధాంతరంగా ముగిసిపోక తప్పదు. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి ఫలాలను మనం ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలి. ఏమండి, సంఘములో దేవుడు మనల్ని చేర్చడానికి గల కారణం కూడా అదే. సంఘమనే ఈ ద్రాక్ష తోటలో క్రీస్తు అనే ఆ ద్రాక్ష వల్లితో మనల్ని అంటుకట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, మనము ఫలాలు ఇవ్వాలని, మనము శ్రేష్టమైనటువంటి ఫలములు, చక్కని ఫలములు మనం దేవునికి ఇవ్వాలని దేవుడు మనకి ఇదిగో ఈ విధమైనటువంటి ధన్యత మనకిచ్చాడు. సంఘం అనే తన ద్రాక్ష తోటలో, ఆ ద్రాక్ష తోటలో యేసుక్రీస్తు ప్రభువు తీగైతే ఆ తీగల్లో మనం కూడా అంటుపట్టబడటానికి గల కారణం కూడా అదే. ఏంటంటే ద్రాక్షవల్లిగా మనం కూడా అనేకమైన శ్రేష్టమైనటువంటి తీయని చక్కని ఫలములు ఫలించాలని దేవుడు ఈ క్రీస్తు సంఘంలో మనల్ని అందరినీ కూడా చేర్చాడు. ఆయన ఒక నరమొక్కలుగా మనల్ని నాటాడు సంఘంలో. కాబట్టి ఆ మొక్కలంగా, ఆ చెట్లుగా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఫలించే వారంగా, దేవుని కొరకు ఫలాలిచ్చే వారంగా మనల్ని సిద్ధపరచుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, దేవుడు మనల్ని కూడా ప్రియులరా తీగలు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఏమన్నాడు మనల్ని? నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నాలో ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడుతుంది, ఫలించింది ఇంకా బహుగా ఫలిస్తుంది అంటారు. మనం పాట పాడతాం కదా, ఏమని పాట?
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు అయితే ఆ నిజమైన ద్రాక్షవల్లిలో అంటు కట్టబడిన వారమే ఆ క్రీస్తుని బాప్తీసం ధరించుకున్న క్రైస్తవులమైన మనమందరం. కాబట్టి మనం బహుగా ఫలించడం ద్వారా ఎవరు సంతోషపడతారంట? పరలోకమందున్న మన తండ్రి సంతోషపడతాడని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండి తన తండ్రి గురించి చెప్పాడు. మీరు ఫలించడం ద్వారా, మీరు బహుగా ఫలించడం ద్వారా ఆ పరలోకమందున్న తండ్రి సంతోషపడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. ఆ మాట చదివి నాకు సహాయం చేయండి తల్లి. పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి 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 పాడవేయను అన్నాడు. అయితే ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అన్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చూడండి ప్రియులారా, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలో నిలిచి ఉండ ఎడల మీకేది ఇష్టమో అడగండి. సాక్షాత్తు దేవుని కుమారుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది కావాలో అడగండి. ఏది కావాలో అడగండి, అది మీకు తక్షణమే అనుగ్రహించబడుతున్నాను. ఈ మాట కోసం చదివించాం. మీరు బహుగా ఫలించుట వలన, బాబా దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఫలించమని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ ఫలములను ఫలించాలని మన యొద్ద నుంచి ఆయన ఫలాలను కోరుకుంటున్నాడు. కాబట్టి మనము దేవుడు ఆశించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఫలములను మనం బహుగా ఫలించడం ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడంట. అయ్యా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని కొరకు మనం ఫలించగలుగుతున్నామా? దేవుడు మన యొద్ద నుంచి ఆశించినటువంటి ఈ ఆత్మ సంబంధమైన ఈ ఫలాలను మనం ఫలించి దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామా? దేవుడు మన యొద్ద నుంచి ఫలములు చూసినప్పుడు ఆ ఫలములు లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఫలింపను ప్రతి తీగను తీసివేసి అగ్నిలో పడవేస్తాడంట. అది అగ్ని చేత కాల్చబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో మనం నిలుచున్నా ఫలాలు ఫలించిన వారముగా, కాయలు పిందెలు లేని వారముగా, మోడు బారిపోయినటువంటి ముద్దులాగా మనం ఉన్నాం అనుకోండి, దానివల్ల దేవునికి ఏమన్నా ఉపయోగమా? ఈ చెట్టు వలన ఈ భూమి ఎలాగా వ్యర్థమైపోవాలను, అర్జెంటుగా ఈ చెట్టును నరికి పక్కన పడేయండి. అలాంటి స్థితిని మనం తీసుకొచ్చుకోవద్దు ప్రియులారా. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనం అందరం కూడా దేవుడు ఫలించమన్నటువంటి ఈ ఆత్మీయమైనటువంటి ఫలాలు మనం ఫలించే వారంగా మనం అందరం ఉండాలనేది
దేవుని యొక్క కోరిక. కాబట్టి అలాంటి ఫలాలు మనం దేవునికి ఇవ్వాలి. ఆత్మీయమైనటువంటి ఫలాలు, ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గత వారంలో ఆత్మ ఫలములలోని ఆంతర్యము అనే టైటిల్లో ప్రేమ అనే ఆత్మ ఫలం గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఈ వారం ఆత్మ ఫలముల్లోని ఆంతర్యం అనే ఈ మెయిన్ టైటిల్లో సంతోషం అనే ఫలం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఏ ఫలం అమ్మా చెప్పండి? ఏ ఫలము? సంతోషము. సంతోషం అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే. కాబట్టి ఆ సంతోషం అనే ఫలం గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. మూలవాక్యం తీయండి. అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనునవియే. ఏమండి? అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు యేసునందున్నటువంటి సంఘానికి ఈ విధంగా ఆయన వాక్యం రాస్తున్నాడు. ఈ విధమైనటువంటి మాటలు వారికి రాస్తున్నాడు. ప్రియులారా, ఓ గలతీలో ఉన్నటువంటి సంఘమా, మీరు ఆత్మ ఫలాలు ఫలించాలి. అయితే ఏమనగా ఇదిగో ప్రేమ అనే ఫలాన్ని మీరు ఫలించాలి. ప్రేమ అనే ఫలాన్ని ఫలించడం మాత్రమే కాదు, కానీ సంతోషం అనే ఫలాన్ని మీరు ఫలించాలి. సంతోషం అనే ఫలాన్ని ఫలించడం మాత్రమే కాదు, కానీ సమాధానం అనే ఫలాన్ని మీరు ఫలించాలి. సమాధానం అనే ఫలము మాత్రమే ఫలించడం కాదు, కానీ దీర్ఘశాంతం అనే ఫలాన్ని మీరు ఫలించాలి. దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలించడం మాత్రమే కాదు, కానీ అక్కడ అంటున్నాడు దయాళుత్వం అనే మంచి ఫలాన్ని కూడా మీరు ఫలించాలి. దయాళుత్వం అనే ఫలాన్ని నేను ఫలిస్తున్నాను కదా అని చెప్పి మంచితనం అనే ఫలాన్ని నేను ఫలించకపోయినా పర్లేదని నువ్వు అనుకోవద్దు. మంచితనం అనే ఫలాన్ని కూడా నువ్వు ఫలించాలి. మంచితనం అనే ఫలాన్ని నేను ఫలిస్తున్నాను కదా అని చెప్పేసి విశ్వాసం అనే ఫలాన్ని నేను ఫలించకపోయినా పర్లేదని నువ్వు అనుకోవద్దు. విశ్వాసం అనే ఫలాన్ని కూడా నువ్వు ఫలించాలి. విశ్వాసం అనే ఫలాన్ని ఫలిస్తూ చివరిగా ఆశా నిగ్రహము, ఏమండి, సాత్వికం అనే ఫలాన్ని కూడా నువ్వు ఫలించాలి. చివరిగా ఆశా నిగ్రహం అనే ఫలాన్ని కూడా నువ్వు ఫలించాలి అని గలతీలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు పౌలు గారు పత్రిక రాస్తూ చెప్తున్నాడు. ఆ రోజు పౌలు గారు రాసినటువంటి మాటలు ఆ గలతీలో ఉన్నటువంటి సంఘానికైనా ఈరోజు ఈ సంఘములో ఉన్నటువంటి మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయా? సంఘం అనగా క్రీస్తు పవిత్రమైన రక్తము చేత కడగబడినదే, పవిత్రపరచబడినదే సంఘం. వాళ్ళు కూడా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారే, వారు సంఘమే. మనము అదే క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి మనము కూడా సంఘమే. కాబట్టి ఈ మాటలు వారికి వర్తిస్తాయి. చెప్పండి, ఈ మాటలు మనకి కూడా వర్తించే మాటలు. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించే వారంగా మనం ఉండాలి. రెండవదిగా సంతోషం అనేటటువంటి ఫలాన్ని కూడా మనం ఫలించాలి. చాలామంది సంతోషం అనే పేరు పెట్టుకుంటారు, అవునా కదా? సంతోషం అనే పేరు పెట్టుకుంటారు, మంచిదే సంతోషం. మరి ఆ సంతోషం నీ జీవితంలో ఉందా? సంతోషం అనే పేరు పెట్టుకున్నాం, ఆ సంతోషం అనేది మన జీవితంలో ఉండాలి. ఆరోగ్యం అనే పేరు పెట్టుకున్నాం, బాగుంది, వెంటనే బాగుంది కదా. ఆరోగ్యం అనే పేరు పెట్టుకున్నాం. మరి ఆరోగ్యం అనే పేరు పెట్టుకున్నప్పుడు మనలో ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. సమాధానం అని పేరు పెట్టుకున్నాం అనుకుందామమ్మా. ఏ పేరమ్మది? సమాధానం అనే పేరు పెట్టుకున్నాం. మరి ఏముండాలి? ఈ సమాధానం అని పేరు పెట్టుకున్న అమ్మలో, అయ్యలో ఏముండాలి? వేరే గారు, సమాధానం ఉండాలి కదా, అవునా? మీరే చెప్పండి. కాబట్టి పేరు ప్రాముఖ్యత కాదు, కానీ ఆ పేరుకు తగిన జీవితం ప్రాముఖ్యం. ఆ పేరుకు తగ్గ జీవితాన్ని మనం జీవించేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడే ఆ దేవుడు సంతోషపడతాడు ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఈ సంతోషం అనేది, ఈ ఫలాన్ని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. సహజంగా మన దైనందినటువంటి జీవితంలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, అధిక బలమున్న 80 ఏళ్ళు, ఆ తర్వాత జీవించే జీవితం అంతా కూడా ఏమన్నాడు? ఆయాసమే, దుఃఖమే అన్నాడు దేవుడు. అయితే ఈ 60, 70, 80 సంవత్సరాల మన దైనందిన జీవితంలో ఇప్పటి వరకు మన దైనందిన జీవితంలో సంతోషించినటువంటి మధుర క్షణాలు ఎక్కువ,
దుఃఖపడినటువంటి, వేదన పడినటువంటి, బాధపడినటువంటి సంతోషాలు ఎక్కువ, విషయాలు, సందర్భాలు ఎక్కువ? చెప్పండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. మన దైనందిన ఈ 60, 70, 80 సంవత్సరాల ఈ జీవితంలో మనం సంతోషించినటువంటి ఆ మధుర క్షణాలు ఎన్ని, ఆ మధుర జ్ఞాపకాలు ఎన్ని? మనం దుఃఖపడినటువంటి, బాధపడినటువంటి, వేదనకు గురైనటువంటి, కన్నీటి పర్యాంతమైపోయినటువంటి, కృంగినటువంటి పరిస్థితి ఎన్ని క్షణాలు అంటే అందరూ చెబుతారు, అయ్యా నా జీవితంలో సంతోషించినటువంటి ఆ మధుర క్షణాల కంటే, ఆనందించినటువంటి ఆ మధుర క్షణాల కంటే నేను దుఃఖపడిన, నేను బాధపడిన, నేను వేదనకు గురైన, నేను కృంగిన, నేను కన్నీరు కార్చిన క్షణాలే ఎక్కువ అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ దైనందిన జీవితంలో సంతోషించినటువంటి దినాలు ఎక్కువ, దుఃఖపడిన దినాలు ఎక్కువ? చెప్పాలి. చెప్పండి. అందరూ అదే మాట చెప్తారు, ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు. నా దైనందినటువంటి ఈ జీవితంలో నేను సంతోషించిన, ఆనందించిన దినాల కంటే దుఃఖపడిన, వేదన పడిన, బాధపడిన, కన్నీరు కార్చిన దినాలే ఎక్కువని మనం సహజంగా ఎవరు చెప్పినా, ఎవరు మాట్లాడినా అలానే మాట్లాడతారు. ఎవరిని కదిలించినా అదే అంటారు. ఎవరిని కదిలించిన, ఇప్పుడు నన్ను కదిలించిన నేను అదే అంటాను. నా దైనందిన జీవితంలో నాకు సంతోషం కంటే ఆవేదన ఎక్కువ, నా దైనందిన జీవితంలో నాకు ఆనందం కంటే నాకు దుఃఖమే ఎక్కువ. కానీ దేవుడు మన యుద్ధ నుంచి కోరుకుంటుంది ఏంటయ్యా అంటే సంతోషించేటటువంటి ఆత్మఫలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషం చాలా తక్కువ, ఆవేదన చాలా ఎక్కువ మన జీవితాల్లో. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఉదాహరణగా యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వాక్యం చదవండమ్మా. అందరూ బైబిల్ తెచ్చుకున్నారు కదా, అందరూ మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి నేను చెప్తున్న మాటలు అవి బైబిల్లో అలాగనున్నవా లేవా అనేది మీరు చూడండి. రాసుకున్న వాళ్ళు చక్కగా మీరు రాసుకోండి. రైట్. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వాక్యం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చదువమ్మా. మీకు ఒక విషయం చెప్తున్నాను, వాక్యంలోకి నేను వెళ్తున్నాను కదా. వాక్యం చదివి సహకరించే వాళ్ళు మీరు అపార్థం చేసుకోబాకండి, స్పష్టంగా చదవాలి. స్పష్టంగా చదవకపోతే చివరికి మీకే నష్టం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక అక్షరం తీసివేసిన, ఒక అక్షరం కలిపి చదివిన ఆ గ్రంథం మందు ఉన్నటువంటి తెగుళ్ళన్నీ సంప్రాప్తమవుతాయని ప్రకటన గ్రంథం 22లో రాయబడింది. చదవగలను నేను అని సామర్థ్యం కలిగిన వారు చక్కగా మీరు చదవండి. మీరు చదవద్దని నేను అనను, ఎవరు ముందు తీస్తారో వాళ్ళు చదవండి, పోటీ పడి చదవండి, కానీ స్పష్టంగా చదవండి. అంతేనయ్యా? మంచిగా చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి. స్పష్టంగా పళ్ళు అక్షరం తీసేయకుండా కలపకుండా చదవండి, మీకు మేలు. అది లేదనుకోండి, నేను కూడా తప్పుగా చెబుతాను వాక్యాన్ని. మీరు చదివిన దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పు చదివితే నేను తప్పు చెబుతా, మీరు రైట్ చదివితే నేను రైట్ చెప్తా. మీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవండి. మీరు చదవద్దనను, మీరు చక్కగా చదవండి. అందరూ బైబిల్ చదవాలి, ఓకేనా? మంచిది. యోహాను సువార్త 16వ అధ్యాయం 22లో స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకమును చేసుకున్నదంట. ఎంత చక్కగా చెప్పాడు దేవుడు ఇక్కడ. స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు, ఒక బిడ్డకి జన్మనివ్వాల్సినటువంటి స్థితి ఏర్పడినప్పుడు, ఇప్పుడు లేదు ప్రసవ వేదన అనేది, ఇప్పుడు లేదు వాస్తవంగా. అలా వెళ్తున్నారు, ఇలా తీసేసి పంపిస్తున్నారు ఇంటికి. గతంలో ప్రసవ వేదన అంటే ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే చచ్చి బతుకుద్దంట తల్లి. ఒక బిడ్డకి జన్మనివ్వలేక చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి మహాతల్లులు కూడా ఉన్నారు. చాలామంది బిడ్డను కనలేక తల్లి ప్రాణం విడిచింది. ఆ టైంలో తల్లులకి అనేకమైనటువంటి రుగ్మతలు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు, డాక్టర్స్ చెప్తారు. నిజంగా ఆ పెయిన్ ఎలా ఉంటుందో కూడా డాక్టర్లు వర్ణించారు. చాలా కఠినంగా, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ప్రసవ వేదన అంటే. అయితే ఇక్కడ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. ప్రసవించే సమయంలో ప్రసవ వేదన, ప్రసవించే సమయంలో ఆ బాధ అనేది ఆమెకు వస్తుంది, వేదన పడుతుందంట, వేదన పడును. అయితే వేదన పడిన తర్వాత
అయితే శిశువు పుట్టగానే వేదనతో పడి ఆ బిడ్డ శిశువునికి జన్మనివ్వగానే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత, లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరీ జ్ఞాపకం చేసుకున్నదంట. ఆ పడినటువంటి ఆ బాధంతా మరిచిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పాడు. సరే, బిడ్డ పుట్టాడు, పెరిగాడు. పుట్టినప్పుడు మనకు సంతోషం, తల్లిగా తండ్రిగా మనందరికీ సంతోషం కదా. వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే, వచ్చిరాని నడకలు నడుస్తూ ఉంటే ఆ బిడ్డను చూసి తల్లిగా తండ్రిగా మనం ఎంతగానో మురిసిపోతూ ఉంటాం కదా. ఇక ఆ బిడ్డ పుట్టాడు, పెరిగాడు, 2, 3, 4, 5 సంవత్సరాలు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత యవ్వన ప్రాయంలోకి వచ్చాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు బుడిబుడి అడుగులు వేసుకుంటున్నప్పుడు, వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డను బట్టి మనం ఎంత సంతోషపడ్డామో, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై యవ్వన ప్రాయంకి వచ్చిన తర్వాత ఏది తీసుకొచ్చి నెత్తి మీద పెడతాడో, ఎడిపోయి ఏ గొడవ తీసుకొచ్చి పెడతాడో, ఎక్కడ ఏం చేస్తాడో, ఎలా బ్రతుకుతాడో, ఇంటికి వచ్చిన దాకా తల్లిగా తండ్రిగా గుండెల్లో దడదడ. అంటే దేవుడు మనకి బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డల విషయంలో మనకు సంతోషం ఎంతవరకు అయ్యా అంటే ప్రియులరా, ఆ బిడ్డ చిన్నప్పుడు ఉన్నప్పుడు బుడిబుడి అడుగులు వేసుకుంటున్నప్పుడు, చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు వాడిని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. మరి పెద్దోడయ్యాడు, ఇప్పుడు మరి పెద్దోడయ్యాడు, లేనిపోయినవన్నీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నాడు. ఇప్పుడు ఉంటుందా సంతోషం? అంటే బిడ్డ పుట్టినప్పుడు సంతోషం ఎంతవరకు మనకంటే అది తాత్కాలికమైన సంతోషమే, అది శాశ్వతమైనటువంటి సంతోషం కాదు. అది తాత్కాలికమైనటువంటి సంతోషమే అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రేమని దేవుని వల్లరా, ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, సంతోషం అనే దానికి అర్థం, అసలు ఏ విషయంలో ఆనందపడాలి మనం, ఏ విషయంలో సంతోషపడాలి మనం అనే దాని గురించి కూడా ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని. దేవుడు కోరుకుంటున్నటువంటి సంతోషం ఏంటి? ఏమండి, మన యొద్ద నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటి సంతోషం ఏంటి? మనం ఏ విషయాలలో సంతోషించాలి అనే విషయాలు కూడా మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది డబ్బును చూసి డబ్బును బట్టి సంతోషపడే వాళ్ళు ఉన్నారు. భౌతికంగా శరీర సంబంధమైన శరీర అవసరాల కొరకు మనం వినియోగించుకునే డబ్బు, ధనము ఏదైతే ఉందో ప్రియులరా, తమ ధనమును బట్టి సంతోషించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. లేరంటారా? అమ్మ మీరు చెప్పండి, పబ్లిక్లో మిమ్మల్ని అడుగుతున్నాను. తమకున్నటువంటి ధనమును బట్టి, తమకున్నటువంటి డబ్బును బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారా, ఉండరా అన్న నేను. అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఉంటే ఉంటానని చెప్పాలి, లేకపోతే లేరని చెప్పాలి. కానీ బైబిల్ ఏం సెలవుస్తుందంటే, తప్పనిసరిగా వాటిని బట్టి వాళ్ళు సంతోషపడతారని బైబిల్ చెప్తుంది. తమకున్న ధనమును బట్టి వారు ఏం చేస్తారయ్యా అంటే చాలా సంతోషపడతా ఉంటారంట. అయితే ప్రియులారా, దేవుడు ఈ ధనవంతుడి గురించి ఒక మాట బైబిల్లో రాయించాడు. లోకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 20 వచ్చిన వరకు చదవండి. ధనం వలన మనిషి ఎంతవరకు ఆనందంగా ఉంటాడు, ఎంతవరకు ఆ ధనం అతనికి సంతోషాన్ని కలుగు చేస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆ ధనం వలన సంతోషం, ఆ ధనం వలన ఆనందం అది శాశ్వతమైన ఆనందం కాదు నాయనా అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ చదువు తల్లి. లోకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 20 వచ్చిన వరకు. మరియు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, మరియు యేసుక్రీస్తు ప్రభువారు వానితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు ఆ ధనవంతుడు, నా పంటను నేను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేస్తును అని తనలో తాను రాత్రి మంచం మీద పడుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమండి, మనకు కూడా కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఈ డబ్బులతో ఏం కొనాలి, ఈ డబ్బులతో ఏం చేయాలి? బంగారం కొనాలా, వెండి కొనాలా, వజ్రాలు కొనాలా, భూమిని కొనాలా, ఇళ్ళు కట్టుకోవాలా, ఏం చేయాలనే ఆలోచన తప్పనిసరిగా వచ్చిద్దండి. నాకు వచ్చిద్దమ్మా, కొద్ది చేతులు డబ్బులు ఉన్నాయంటే మాత్రం ఈ డబ్బుది ఏం చేయాలి అని ఆలోచన వచ్చింది నాకు. అలానే ఈ ధనవంతుని యొక్క భూమి కూడా సమృద్ధిగా పండిందంట. మరి పంట చూస్తేనేమో విస్తారంగా పండింది. ఆ పంటను సమకూర్చుకోవడానికి నాకు ఇంట్లో స్థలం లేదు, నా కొట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పంటనంతా ఇంటికి తీసుకొచ్చుకొని నేను ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడంట. తనలో తాను రాత్రి మంటం మీద పడుకున్నప్పుడే మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి.
భర్తగా భారీగా మనం మంచో చెడో మాట్లాడుకునేది కూడా రాత్రిపూటే మనం మాట్లాడుకుంటాం. ఎందుకు? పగలంతా పనులకు వెళ్తాం కాబట్టి, విస్తారమైన పనుల్లో ఉంటాం కాబట్టి. ఇతడు కూడా రాత్రిపూట మంచం మీద పడుకొని చక్కగా ఆలోచిస్తున్నాడు. చదువు తల్లి. నేను ఇలాగూ చేస్తాను, ఇలాగూ చేతును, నా కొట్లున్నాయి అంట. తన ధాన్యమును సమకూర్చుకోవడానికి ఆయనకి ఏమున్నాయంట? కొట్లు ఉన్నాయి. అయితే ఆ కొట్లు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద కొట్లు కాదు, చిన్న చిన్న కొట్లు, గోడమ్స్ అనుకుందాం. గోడమ్స్, చిన్న చిన్న గోడమ్స్ ఉన్నాయి. అయితే అతను ఏమనుకున్నాడంటే, నా కొట్లు విప్పేస్తాను, విప్పేసి వాటికంటే మరీ గొప్పవైన పెద్ద పెద్ద గోడమ్స్ కట్టించుకుంటాను, కొట్లు కట్టించుకుంటాను. అప్పుడు అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అప్పుడు నేను ఇలా చెప్పుకుంటా నా ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరముల వరకు విస్తారమైనటువంటి ధనము, ఆస్తి, ధాన్యము నీకు, నా ప్రాణమా, నీకు సమకూర్చబడింది. సుఖించు, తిను, త్రాగు. ఇదిగో సంతోషం అనే మాట కనబడుతుంది. సంతోషించుమని ఆ ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుకుంటాడు అనుకున్నాడంట. చెప్పుకున్నాడో చెప్పుకోలేదు తెలియదు, చెప్పుకుందును అని అనుకున్నాడంట. అనుకోగానే పరలోకమందున్న దేవుని వద్దకు పోయింది ఆ కేసు. ఎవరి ఎద్దకు పోయిందమ్మా? వాడి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, ఆయన ఎద్దకు పోయింది ఆలోచన. వెంటనే దేవుడు రిప్లై ఇస్తున్నాడు వాడికి. ఏమంటున్నాడు? అయితే దేవుడు ఏమన్నాడు వాడిని? గొప్పవాడా, బాగా ధనాన్ని సమృద్ధి చేసుకున్నవాడా, ధనవంతుడా, నీకు తిరుగులేదురా భూమి మీద అన్నాడా? ఏమన్నాడు? ధనాన్ని, ధాన్యమును సమకూర్చుకున్నటువంటి దానిలో ఏదో శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైనటువంటి సంతోషం ఉందని భ్రమలో బ్రతుకుతూ, తన యొక్క పంట సమృద్ధిగా పండగా ఆ పంటను నా ఇంట్లో పెట్టుకోవడానికి నా కొట్టులు లేవని కొట్లు ఇప్పి సమృద్ధిగా దాంట్లో కూర్చుకొని నా ప్రాణంతో ఇలాగ చెప్పుకుంటానని, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించని చెప్పుకుంటున్న వాడితో దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఏమంటున్నాడు? అతన్ని జ్ఞానవంతుడు అనలేదు, అతను బుద్ధిమంతుడు అనలేదు దేవుడు, అతడు గొప్పవాడు అనలేదు దేవుడు, వెర్రివాడా అన్నాడు. ఇదేంటమ్మా? ధనాన్ని సంపాదించుకొని తన ప్రాణంతో, నా ప్రాణమా తిను, నా ప్రాణమా సుఖించు, నా ప్రాణమా సంతోషించని చెప్పుకున్న వాడితో దేవుడేంటి? మరి నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అనాలి కదా. మరి దేవుడేంటి వెర్రివాడా అంటున్నాడేంటి? మనమేమనుకుంటాం? ధనం సంపాదించుకున్న వాళ్ళని అబ్బా వీళ్ళు చాలా గొప్పవాళ్ళరా అనుకుంటాం మనం. ఇళ్ళు, పొలాలు, స్థలాలు, కార్లు, బిల్డింగులు సంపాదించుకొని తొలతూగుపోతున్నటువంటి వ్యక్తులు చూసి అబ్బా వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళ జీవితం నాకు లేదే, వాళ్ళ కుటుంబంలో నేను పుట్టిన బాగుండేదే, వాళ్ళ ఐశ్వర్యం నాకు కూడా వచ్చేదే అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ధనం ఉండడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ధనం సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదు. ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, ఈ క్షణమే నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవడే అయిపోతాయి నీకు తెలుసా? నువ్వు పోతే బ్రతుకున్నాళ్ళు అనుభవించాల్సిందే. కేరళ ముఖ్యమంత్రి అమ్మ జయలలిత ఎంత సంపాదించుకుంది? ఏమైంది చివరికి? ఆమె చెప్పులు జతలే 500 జతలంట. 500 జతలంటే రోజుకు ఒక జత వేసుకున్నా ఎన్ని రోజులు వేసుకోవాలి? 500 రోజులు వేసుకోవాలి కదా. ఇక బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఎన్నో వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఆమెకి పదవి ఉంది, అధికారం ఉంది. చివరికి ఏమైపోయింది? చనిపోయింది. ఆమె సంపాదించుకున్నవని వెర్రివాడా, నీవు సంపాదించుకున్నవన్నవి ఎవరి వగునో నీకు తెలుసా? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రి నీకు చివరి దినమైతే, ఈ రాత్రి నీకు చివరి క్షణమైతే ఏంట్రా నీ బతుకు? ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడలా వాడికి ఏమి ప్రయోజనం? బైబిల్లో ఉన్న వాక్యమేనమ్మా అది. లేనిది చెప్తే మాత్రం మీరు నన్ను నిలవబెట్టండి. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని అతలకేమీ
సంతోషం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు తాము సంపాదించుకున్నటువంటి ఆ సంపాదనలో, ఆ ధనములో ఏదో శాశ్వతమైన ఆనందం, ఏదో శాశ్వతమైనటువంటి సంతోషం వాళ్ళు ఉందనుకొని భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సంతోషం అది ఎవరిలో ఉంది చెప్పండి? మీ నోటితో చెప్పండి, ఎవరిలో ఉంది? అది దేవునిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాశ్వతమైన ఆనందం కానీ, శాశ్వతమైన సంతోషం కానీ అది పరలోకంలో ఉంది. ఈ భూలోకంలో శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సంతోషం లేదు. క్షణమాత్రపు తాత్కాలికమైనటువంటి ఆనందాలే, తాత్కాలికమైనటువంటి సంతోషాలే ఈ భూమి మీద మనం అనుభవించే ఆనందాలు కానీ, సంతోషాలు కానీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజమైన సంతోషం మనిషికి, నిజమైన ఆనందం మనిషికి దేవుడున్న స్వర్గలోకంలోనే. ఇది మీరు ఏ పెన్నుతోనైనా రాసుకోవచ్చు. దేవుడున్న పరలోకములోనే, ఆ స్వర్గలోకములోనే, ఆ మహిమలోకములోనే మనకు నిజమైన ఆనందము, నిజమైన సంతోషం. అక్కడ కన్నీళ్ళు, ఏడుపు, ఏమండి, పళ్ళు కొరుగుట, ఆకలి, దాహము, సూర్యుని వెలుగు, రాత్రి పగలు ఏముండవు అక్కడ. దేవుడే వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వెలుగులో మనం అందరం సంచరిస్తూ ఉంటాం. జీవవృక్ష ఫలములను చక్కగా భుజిస్తాం పరలోకంలో. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆత్మ ఫలమును ఫలించేవారుగా మనం ఉన్నామా? దేవుడు కోరుకున్నటువంటి ఫలములు మన యొద్ద నుంచి, ఆ ఫలాలు మనం ఇచ్చేవారంగానే ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఏమండి, ఈ ధనవంతుడితో చెప్తున్నాడు. చాలామంది తమ దగ్గర ధనము లేనప్పుడు ఏమండి ఏదో తినాలనుకుంటారు, తిని తృప్తి పడాలనుకుంటారు. ఆ సమయంలో తినలేరు. కానీ ధనమంతా కూడా సమృద్ధిగా సమకూడిన తర్వాత ఏదో ఒకటి తెచ్చుకోవాలి, ఏదో ఒకటి వండుకోవాలి, ఏదో ఒకటి తినాలని ఆశపడతారు. కానీ ఆ సమయంలో తినాలన్నా కూడా తినడానికి శరీరం సహకరించదు. తినాలంటే షుగర్ అడ్డం వచ్చిద్ది, తినాలంటే బీపీ అడ్డం వచ్చిద్ది, తినాలంటే అల్సర్ అడ్డం వచ్చిద్ది. అప్పుడు డాక్టర్ గారు ఏమంటాడు? నువ్వు తింటే చస్తామంటాడు, బతుకుతాడంటాడా? చెప్పండి అమ్మా. అంటే ఏమీ లేనప్పుడు ఏదో తెచ్చుకొని, ఏదో వండుకొని, ఏదో తినాలనుకున్నాడు కానీ తినలేకపోయాడు. అన్నీ ఉన్నప్పుడు అన్నీ తినాలనుకుంటున్నాడు కానీ ఇప్పుడు కూడా ఏది తిన్నా కూడా షుగర్ పెరిగిపోద్ది, షుగర్ డౌన్ అయిపోద్ది, బీపీ పెరిగిపోద్ది, గ్యాస్ ట్రబుల్ వచ్చింది. కాబట్టి ఒక్కటే మనం ఆలోచించాలి. ఏంటయ్యా అంటే ప్రియులారా, మనిషి ఏమనుకుంటున్నాడంటే ధనం ఉండడం వల్ల ఆ ధనములో ఏదో సంతోషం ఉందనుకుంటున్నాడు. ఆ ధనాన్ని వెంబడిస్తున్నాడు. ఆ ధనం కొరకు ఎన్నో అక్రమాలు, ఆ ధనం కొరకు ఎన్నో అన్యాయాలు, ఆ ధనము కొరకు ఎన్నో దుర్మార్గమైనటువంటి పర్యవసానాలు, ఆ ధనము సంపాదించుకున్నటకు, ఆ ధనము సమకూర్చుకున్నటకు ఎదుటివారి కొంపలను కూల్చడం, ఎదుటివారికి మోసం చేయడం, ఎదుటివారిని దోచుకోవడం, అవసరమైతే ఆ ధనం కోసం ఈరోజు ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, 100 రూపాయల కోసం బ్లేడ్లతో కుతికలు కోసేవాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ధనాన్ని దైవంగా నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఒకసారి మనసు పెట్టి మనం ఆలోచించాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగానే ధనము మనకు సంతోషాన్ని ఇస్తుంది అనుకోవటం అది మన భ్రమ. అలా ధనం ఉండడం నేను తప్పని చెప్పట్లేదు. ఎంతవరకు అంతవరకే అన్నాడు భక్తుడు. మనకు అవసరానికి ఎంతవరకు కావాలో అంతవరకే మనం సమకూర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో పౌలు గారు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేము, ఈ లోకంలో ఉన్న దానిని ఏది కూడా మనం తీసుకొని వెళ్ళలేము. మనము దిగంబరులుగానే వచ్చాము, మనం దిగంబరులుగానే తిరిగి వెళ్ళిపోతాం. కాగా అన్న వస్త్రములు గలవారమై దేవునిలో మనం ఏం చేద్దాం చెప్పండి? సంతోషిద్దాం. సంతోషమే కదా మన అంశం. అన్నం వస్త్రం, తినడానికి తిండి, ఈ దిశములను కప్పుకోవడానికి వస్త్రం, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం చాలు. చక్కగా దేవుడున్న పరలోకానికి వెళ్ళి ఆ సంతోషంలో మనం ఉంటాం. ఏమండి, ఇవన్నీ కూడా మన జీవిత సత్యాలు, ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి వాటివి. ఒకరేమో ధనములో సంతోషం ఉందనుకొని ధనాన్ని వెంబడిస్తున్నారు. మరొకరేమో వారు చేసేటటువంటి పాపం అది ఏదైతే ఉందో ఆ పాపం వారికి సంతోషం, ఆనందాన్ని కలిగించిందని ఎందరో చూడండి ప్రియులరా పాపములో పడిపోతున్నారు. అందుకని సులువుగా చిక్కులు పెట్టు పాపముల్లో మనం ఏం చేయకూడదంట?
పడిపోకూడదు. ఈరోజు సులువుగా పాపంలో పడిపోతున్నారు మనుషులు. అది చూపు ద్వారా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, ఊహల ద్వారా కావచ్చు, ఉద్దేశాల ద్వారా కావచ్చు, నడిచే నడకల ద్వారా కావచ్చు, చేసే పనుల ద్వారా కావచ్చు. ఈరోజు సులువుగా మనిషి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తి పడిపోవడం ఈరోజు చాలా ఈజీ. సాతానుడు సింహాసనం వేసుకొని కూర్చున్నటువంటి ఈ పాపపు లోకంలో మనం బ్రతుకుతున్నాం పరిశుద్ధులుగా. అప్పుడు మనం ఏం చేయాలి? పాపపు లోకంలో బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధులుగా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఉప్పు నీటిలో ఉన్న చేప తన దేహానికి ఉప్పు అంటుకోకుండా ఎలా బ్రతుకుతుందో, బురదలో మొలిచిన కలువ ఏ విధంగా తన దేహానికి బురద అంటుకోకుండా బ్రతుకుతుందో, పాపపు లోకములో నీవు నేను బ్రతుకుతున్నా కూడా ఏమంటుకోకుండా బ్రతకూడదు? పాపం అంటుకోకుండా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనుల మధ్య బ్రతికినా మనం ఎలా బ్రతకాలి? భక్తిగానే బ్రతకాలి. లోకమంతా చెడిపోయింది నోవా కాలంలో. చుట్టూ భక్తిహీనులే ఉన్నారు. భక్తిహీనుల సమూహం మీదకి దేవుడు జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 ఆయన జలప్రళయం నుంచి రక్షించాడంట. భక్తిహీనుల మధ్యలో నోవాహు నీతిగా బ్రతికాడమ్మా. సొదొమ గొమొర్రా 2 పట్టణాలు కూడా కామ క్రోధ లోభ మద మత్సరములు కలిగి బాలురు మొదలుకొని కాటు కాలిచాపిన వృద్ధుడు వరకు కూడా స్వాభావికమైన ధర్మాన్ని విడిచి సృష్టి విరుద్ధమైన ధర్మాన్ని పాపంలో మునిగిపోతున్నప్పుడు ఆ పాపపు లోకంలో నీతిమంతుడు అన్నాడు పేతురు పత్రికలో. ఎవరిని చెప్పండి? లోతు అనే ఒక నీతిమంతుడిని. దేవుడు అన్నాడు లోతు నీతిమంతుడని పేతురు గారు రాసిన పత్రికలో. దుర్మార్గులైన వారి యొక్క కామ క్రోధ వికృత శాస్త్రాల కంట తన నీతి గల మనస్సునంట ఆయన ఏం చేశారంట? దినదినము అయ్యో నా ప్రజలు నాశనమైపోతున్నారే, పాపంలో మునిగిపోయారే, వీళ్ళు చచ్చిపోతే ఏమైపోతారని తన నీతి కలిగిన మనస్సును దినదినము తను నొప్పించుకుంటూ వచ్చాడంట. అంటే పాపుల మధ్యలో ఎలా బ్రతికాడు ఆయన? ఇంక యేసుక్రీస్తు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాపుల మధ్యలో బ్రతికినా ఎలా బ్రతికాడు ఆయన? ఆయన శరీరంలో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను. 100% ప్రభువారు దేవుడు, 100% ఆయన మనిషిగా ఉన్నాడు ఈ లోకంలో. ఆయన మనిషిగా ఉన్నప్పుడు ప్రియులారా ఎలా బ్రతికాడో మీ అందరికీ తెలుసు కదా. ఆయనకి ఇచ్చిన బిరుదులు కూడా మీకు తెలుసు. పవిత్రుడని చెప్పండి, పవిత్రుడని, నిర్దోషని, నిష్కల్మషుడని, నిందారహితుడని, పాపులలో చేరకుండా ఎలా బ్రతికాడంట? ఒక కలువులాగా, ఒక చేపలాగా చక్కగా ఆయన బ్రతికాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈరోజు ప్రపంచానికి రోల్ మోడల్గా ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో ఈరోజు సర్వలోకము నడుస్తుంది. వినండి అమ్మా. కాబట్టి ఆత్మఫలము అనే ఈ ఫలాన్ని మనం ఫలించేవారం కూడా ఏంటయ్యా అంటే రెండో ఫలం సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించాలి. జనాలు ఎక్కడ ఎదుగుతున్నారు? సంతోషం, ధనములో సంతోషాన్ని వెతుకుతున్నారు. పాపం చేస్తూ ఆ పాపములో సంతోషం ఉందని ఎదుగుతున్నారు. ఒక సిగరెట్ తాగడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి ఆ సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ తాగేటటువంటి దానిలో ఏదో సంతోషం, ఆనందం ఉందని చెప్పేసి 5-10 నిమిషాలు ఆనందాన్ని, సంతోషాన్ని దానిలో వెతుకుతున్నాడు. త్రాగుతున్నప్పుడు అది బాగానే ఉంటుంది. ఒక విషయం చెప్పనా, సిగరెట్ త్రాగేటటువంటి వ్యక్తి అతడు పొగనే తాగుతాడు అనుకుంటున్నాను, కానీ అతడు నిప్పును తాగుతున్నాడు. దేని తాగుతున్నాడు? నిప్పును తాగటం వల్ల దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి ఈ లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. లెన్స్ పాడైపోతాయి, ఫస్ట్ ఊపిరితిత్తులు పాడైపోతాయి, కిడ్నీలు పాడైపోతాయి, గుండె పాడైపోతాయి, కాలేయం పాడైపోతాయి. లోపల ఉన్న శ్రేష్టమైన భాగాలన్నీ కూడా మాడి మసిగుబ్బులా తయారవుతాయి. తెలుసా మీకు? త్రాగేటప్పుడు సుఖంగానే ఉంది, సంతోషంగానే ఉంది, తాగిన తర్వాత లోపల ఉన్న అవయవాలన్నీ పాడైపోతాయి. నీ ఆస్తులు అమ్ముకున్నా, చెప్పండి, నీ ఆస్తులు అమ్ముకున్నా తిరిగి నువ్వు ఆ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. ఏమండి? ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, పాన్ పరాకులు తినేవాళ్ళు, కైనీలు తినేవాళ్ళు, గుటకాలు తినేవాళ్ళు కదా, డ్రగ్స్కి ఈరోజు యువత అంతా కూడా బానిస అయిపోయారు ప్రియులారా. ఇవన్నీ తీసుకొని దేవుడిచ్చిన దేహం అనే ఈ ఆలయాన్ని ఎవడైతే పాడు చేస్తాడో తప్పనిసరిగా దేవుడు, బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఒక మాట రాయబడింది, నీ దేహమును చెరుపు దానిని తీసివేసుకో అన్నాడు దేవుడు. నీ దేహాన్ని చెరిపేదాన్ని తీసివేసుకొని ఆయన అన్నాడు దేవుడు. ఎంత మంచిగా చెప్పాడు మనకి, వింటామా? నీ దేహాన్ని చెరిపేది అది సిగరెట్లా, అది పాపమా, అది మద్యమా? ఈరోజు చూడండి, మద్యము తాగుతూ కూడా చాలామంది చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా ఈరోజు మద్యానికి బానిసలైపోయారమ్మా. మీకు తెలియదు, సొసైటీలో మీరు తిరగరు కాబట్టి, మేము తిరుగుతున్నాం కాబట్టి మా కళ్ళతో మేము చూస్తున్నాం. ఎక్కడ చూడండి మద్యానికి బానిసలైపోయారు. ఆ మద్యం తాగేటప్పుడు బాగానే ఉంటుంది, అది తాగేటప్పుడు చక్కగా రుచిగానే ఉంటుంది, కళ్ళకు తలతల అందంగా మెరుస్తూ ఉంటుంది,
అది తాగిన తర్వాతే ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఇక్కడ ఊపిరితిత్తులు ఉంటాయి, ఇది కిడ్నీలు ఉంటాయి కదా, ఆ కిడ్నీలు లోపలికి వెళ్ళిన ప్రతి లిక్విడ్ని క్లీన్ చేయాలి కదా. అప్పుడు ఏమైపోతాయి, ఆ మందు తాగి 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 ఏమైపోతాయి కిడ్నీలు? ఇడ్లీలు కాదు, ఇడ్లీలు అనుకుంటారు, ఇది ఇడ్లీలు కాదు, మనం ఉదయం తింటాం ఇడ్లీలు కాదు, కిడ్నీలు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో చెబుతున్నా. ఈ కిడ్నీలు పాడైపోతే మనిషి బ్రతుకుతాడా? నా కళ్ళతో నేను వైద్యం చేయించా. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక వ్యక్తి తాగి తాగి చైన్ స్మోకింగు, డ్రింక్, మందు, లోపల అవయవాలన్నీ పాడైపోయినాయి, అన్నీ పడిపోయినాయి. డ్రైవర్కి వెళ్ళేటప్పుడు మద్యం వైన్ షాప్ వాళ్ళది ఉంది కదా అని తాగేశాడు. చివరికి ఏమైంది? ఈ భూమి మీద లేకుండా పోయాడు, అవసరం లేదు. చూడండి, మనుషులు సంతోషాన్ని ఎక్కడెక్కడ ఎదుగుతున్నారంటే, ధనములో సంతోషం ఉందనుకుంటున్నాడు, పాపం చేస్తూ పాపములో సంతోషం ఉందనుకుంటున్నాడు, సిగరెట్ తాగుతూ దానిలో సంతోషం ఉందనుకుంటున్నాడు, పాన్పరాకులు, కైనీలు, గుటకాలు, డ్రగ్స్, మద్యము ఇవి తీసుకొని వాటిలో శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం ఉందనుకుంటున్నారు. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, వాటిలో లేదు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. దేనిలో ఉందయ్యా అంటే దేవునిలో ఉంది నిజమైన సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడున్న పరలోకములో ఉంది నిజమైన సంతోషం, అది శాశ్వతమైనటువంటి సంతోషం. ఆ సంతోషాన్ని కలిగి మనం జీవించాలి. దేనిలో సంతోషించాలో, దేనిలో సంతోషించకూడదు మనకు జ్ఞానం ఉండాలి, ఒక అవగాహన అనేది ఉండాలి మనకి. దేనిలో మనం సంతోషించాలి, దేనిలో మనం సంతోషించకూడదు. లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన పాపపు కార్యక్రమాల్లో మనం సంతోషించే వారంగా కాదు, దైవ కార్యక్రమాల విషయంలో మనం సంతోషించేటటువంటి వారుగా ఉండాలి. ఏమండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఒక భక్తుడు, ఒక రాజు సంతోషించాడంట. అలాంటి విషయాల్లో మనం సంతోషించే వారంగా ఉండాలి. కానీ లోక సంబంధమైన పాపభూయిష్టమైనటువంటి కార్యక్రమాల్లో ఏ విషయంలో కూడా మనం సంతోషించేవారుగా ఉండడానికి వీలులేదు. వీటిలో శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం లేదు. అవయవాలు పాడైపోతే చెప్పాను కదా, ఆస్తులు అమ్ముకున్నా సరే మరలా మనం తెచ్చుకోలేం. ఈ దేహం ఉన్నప్పుడే దీన్ని చాలా జాగ్రత్తగా మనం సంరక్షించుకోవాలి. దీన్ని చక్కగా మంచి భోజన పదార్థాలతో మనం పోషించుకోవాలి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చి అంటాడు. అవసరం లేదా? మీరు కాదు, సొసైటీలో ఈ మందుకి వీటికి బానిసలు అయిపోయినటువంటి వారు తెలుసుకుంటారని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, అంతే. చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని ప్రజలారా, ఇంకా చాలామంది సినిమాలు చూస్తూ సంతోషపడుతూ ఉంటారు కదా. సినిమా చూసి సంతోషపడుతూ ఉంటారు. ఆ సినిమా చూడడం వల్ల మనుషులు మారినట్టుగా చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అరే, సినిమా చూసి నేను మారిపోయా, సినిమా చూసి యేసుక్రీస్తుని సంరక్షకునిగా అంగీకరించా, సినిమా పాటలు పాడి నా పాపాన్ని నేను క్రీస్తు రక్తంలో కడిగి వేసుకున్నా ఉన్నారా? సినిమాలు చూసి వాటికి ఆకర్షితులైపోయి కళ్ళను, హృదయాన్ని పాడు చేసుకొని నరకానికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. అదే పరిస్థితుల్లో వచ్చి ప్రభు బలలో కూడా చేతులు వేస్తే చాలామంది క్రైస్తవులు కూడా ఉన్నారు. లేరంటారమ్మా? లేరంటారా? న్యాయం అడుగుతున్నాను, లేరా? ఉన్నారు. ముగించుకుందాం, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు మరలా దాని జోలి మనం వెళ్ళకూడదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపినయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నీ కొరకు ఉన్నతంగా బ్రతుకుతానయ్యా, గొప్పగా బ్రతుకుతానయ్యా, పాపం అంటుకోకుండా పాపం చేయకుండా బ్రతుకుతానయ్యా అని తొలినాళ్ళలో బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళలో, అమ్మా దేవుని కోసం నీతిగా బతుకుతావా? బతుకుతాను పాస్టర్ గారు. ఆదివారం ఆరాధనకి సంఘం మానుకోకుండా వస్తాను పాస్టర్ గారు. దేవుని కోసం గొప్పగా జీవిస్తావా? జీవిస్తానయ్యా. ఏమైపోతాయో తెలియదు ఆ ప్రమాణాలన్నీ కూడా. చివరికి తొంగలో తొక్కేస్తూ ఉంటారు. అమ్మా కూర్చోండి, నాన్న కూర్చోండిరా. ఏమైపోయినాయి ఆ తీర్మానాలన్నీ? ఏమైపోయినాయి? దేవుడికి మనం ఇచ్చిన మాటలన్నీ ఏమైపోయినాయి అంటే, కొద్ది కాలమైనా మనం నీతిగా బ్రతకాల్సింది. ఈ కట్టె కాలేంత వరకు, మన చివరి క్షణం వరకు కూడా ఏం చేయాలన్నాడు? దేవుడు మనకిచ్చిన ఉచితమైన మన సొంత రక్షణను మనం ఏం చేయాలంటే ఎలా కాపాడుకోవాలి? అంతవరకు పూర్తి చేయండి వాక్యం. ఎలా కాపాడుకోవాలి? భయముతో, వణుకుతో మన సొంత రక్షణను మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న వారముగా మనం ఉంటే దేవుడు పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. కాబట్టి ఈ విషయాలలో సంతోషపడుతున్నారు చాలామంది. సంతోషం ఉంది అనుకుంటున్నారు. కొంతమంది ఉంటారమ్మా,
తప్పు చేసేవారిని ఏం చేస్తారో తెలుసా? ప్రోత్సహిస్తూ ఉంటారు. తప్పులు చేసేవారికి సహకరిస్తూ ఉంటారు. తప్పులు చేసేవారికి మళ్ళీ ఏం చేస్తారయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు ఏం కాదులే అన్నట్టుగా వాళ్ళకి వెన్నుదడుతూ ఉంటారు. తప్పు చేసిన వాడు పాపే, ఆ తప్పు చేయడానికి సహకరించిన వాడు కూడా, చెప్పండి మీరు చెప్పండి, తప్పు చేస్తున్నటువంటి వ్యక్తి పాపే, తప్పును ప్రోత్సహించినటువంటి వ్యక్తి కూడా పాపే. ఒక మాట బైబిల్లో చదవండి, రోమపత్రిక, త్వరగా చదవండి. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక, 1వ అధ్యాయము 32వ వాక్యం. 32వ వాక్యం. అక్కడ పైన ఉన్నటువంటి విషయాలన్నీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. 32వ వచనం మాత్రమే చదవండి. ఇట్టి కార్యములు అంటే ఎట్టి కార్యములు? పైన ఉన్నవన్నీ అన్నమాట. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగినా కూడా చేస్తున్నారంట. మంచేదో చెడేదో తెలిసినా కూడా చేస్తున్నారట. ఇది మాత్రమే గాక వాటిని చేసేవారితో, అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అన్నాడు. అది మంచిదన్నాడా చెడ్డదన్నాడా? ఒక పాపం చేసే వ్యక్తితో కలిసి ఆ పాపం చేసే వ్యక్తిని మనం సమ్మతించామనుకోండి, సహకరించామనుకోండి, చేసిన వాడు పాపే, ఆ పాపం చేయడానికి సహకరించిన వాడు కూడా పాపే. ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి? స్టెఫెన్ గారిని రాళ్లతో కొడుతున్న సందర్భం అపోస్తలుల కార్య గ్రంథం 7వ అధ్యాయంలో 60వ వచనంలో రాయబడిన మాట. స్టెఫెన్ గారిని ఆనాడున్నటువంటి యూదులు, ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా క్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నప్పుడు రాళ్లతో కొట్టే సందర్భంలో పౌలు ఏం చేశాడంట? ఎవరు మరణానికి సమ్మతించాడంట? ఆయన ఆల్రెడీ వాళ్ళు చంపుతూ నరహత్య చేస్తున్నటువంటి వ్యక్తులతో ఇతడు కూడా సమ్మతించాడంట. చదువు తల్లి. స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చి అతడు మోకాళ్ళలోని, ప్రభువా వాని మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికాడంట. ఆ మాట పలికి నిద్రించాడు. తర్వాత వినండమ్మా, సవులు అనేటటువంటి ఈ వ్యక్తి స్టెఫెన్ గారి చావుకి ఏం చేశారంట? సమ్మతి. నాకు ఇష్టమే, వేసేయండి, నాకు ఇష్టమే, స్టెఫెన్ మీరు చంపడం నాకు ఇష్టమే అంటే, ప్రియులారా, పాపం చేసేటటువంటి వ్యక్తులతో మనం సహకరించి సమ్మతించినా కూడా, ప్రియులారా, చేయి కలిపినా కూడా ఏంటి, అతడు ఎంత పాపం చేశాడో మనం కూడా ఆ పాపంలో పాలిభాగస్తులమే. కాబట్టి పాపాన్ని ప్రోత్సహించకూడదు. మనం ఎవరైనా తప్పు చేస్తున్నారనుకోండి, వారిని మనం ఖండించేవారిగా ఉండాలి. తప్పు చేసే వ్యక్తులకి ఇది తప్పని చెప్పాలి. అతను ఎంతలా ఓడినా సరే, తర్వాత సంగతి. తప్పు చేసే వ్యక్తుడికి నువ్వు చేసేది తప్పని చెప్పాలి. అది నేనైనా సరే, అగ్రరాజ్యాన్ని ఏలుతున్నటువంటి అధికారులైనా సరే. యోహాను గారు ఏం చేశాడు? ఒక సామాన్యుడు ఏం చేశాడమ్మా? యోహాను గారు దైవజనుడు, భక్తిపరుడు, నీతిపరుడు ఏం చేశాడమ్మా? హేరోదు అనేటటువంటి వ్యక్తికే 30 చెవట్ల నీళ్లు పట్టి తాపిచ్చాడు, వెళ్ళిపోయి అక్కడికి. రాజా, ఒక రాజ్యములో ఉన్నటువంటి ప్రజలైన వారికి తండ్రి స్థానంలో నువ్వు చేసేది ఏంటి? నీ పొరుగువాడు భార్య, నీ తమ్ముడు భార్య హేరోది అని తెచ్చుకొని ఇలాగ నువ్వు ఉంచుకొనుట రాజుగా ఇది నీకు తగదు. రాజు తలుచుకుంటే ఏముంది? తన మెడ మీద, మొండెం మీద తలకాయ వేరైద్ది. కానీ భయపడ్డా? తప్పు చేయని ఒక నీతిమంతుడు ఏం చేయాలో తెలుసా? తప్పు చేసేవారిని హెచ్చరించాలి, తీర్పు తీర్చకూడదు. బైబిల్ ఏంటి? బైబిల్ మనకు తీర్పు తీర్చేది. బైబిల్ మనకు తీర్పు తీర్చేది. తీర్పు తీర్చకూడదు, మీకు తీర్పు తీర్చబడదనే వాక్యాలు, సందర్భాలు ఏరవి. తప్పు చేసిన వ్యక్తికి, తప్పు చేయనటువంటి వ్యక్తి తప్పు చేయకూడదమ్మా అని చెప్పాలి. చేసేవాడు చెప్పుకోవడం కాదు. నేను తప్పు చేస్తా, మందు తాగుతా, అయ్యా మందు తాగుబాకయ్యా, కాదు, నేను మందు తాగకుండా తాగనోడికి నువ్వు మందు తాగొద్దని చెప్పాలి. అది కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా బాప్తీసం ద్వారా క్రీస్తు రక్తంలో మన పాపాలు కడిగి వేసుకొని లోకానికి వేరుగా బ్రతకాలని నిశ్చయించుకొని దేవుని పరిశుద్ధ సంఘములో సహవాసంలో కొనసాగుతున్న మనము ఫలించాల్సినటువంటి ఫలాల్లో 2వ ఫలము సంతోషం అనే ఫలాన్ని మనం ఫలించాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్గా పెళ్ళయింది, ఒక భార్యకి భర్తకి పెళ్ళైన తర్వాత ఆ సంతోషం ఎంతవరకు ఉంటుంది? అయ్యా నాకు నా భర్తకి పెళ్ళయింది,
ఇప్పటి వరకు 60-70 సంవత్సరాలు వచ్చినాయి, మా మధ్యలో ఎలాంటి లేకుండా ఇప్పటి వరకు మేము సంతోషంగా ఉన్న వాళ్ళు దయచేసి చేయి చూపిండి. ఏ సమస్యలు లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఏ అసమాధానం లేకుండా, మేము తిట్టుకోకుండా కొట్టుకోకుండా. చెప్తారా? ఎవరైనా చెప్తారా? భార్యలు అనక వస్తాయి పోతాయి అంటే ఆ సంతోషం ఎంతవరకు? పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కొద్ది కాలమే. సంతోషం అనేది శాశ్వతంగా ఉండదు అని చెప్తున్నా. ఈ లోకంలో సంతోషం అది తాత్కాలికం. అయితే ఇక్కడ ఫైనల్గా కొన్ని మాటలు చెప్పేసి ప్రార్థన చేస్తాను ప్రియులారా. ఫైనల్గా మనం దేనిలో సంతోషించాలంటే కొన్ని విషయాలు ప్రియులారా. ఏ విషయాల్లో మనం సంతోషించాలంటే ఒక్క మాట బైబిల్లో ఉన్న చదవండి. కీర్తన గ్రంథము 33వ సంకీర్తన 12వ వాక్యం. కీర్తన 33, 12వ వాక్యం. త్వరగా చదువు తల్లిమ్మ, త్వరగా చదువు. కీర్తన గ్రంథం ఎక్కడ ఉందో తెలియదు, ఎంతసేపు చదివేరేంది? కీర్తన 33 అన్న, 33, 12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటే ఏంటో? గొప్పవారు, ఆశీర్వాదవంతులు, బ్లెస్డ్ పర్సన్స్ అని అర్థం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. తర్వాత ఎవరు చదువుతున్నారు? ఇక నేనే చదువుతా. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అన్నాడు. అంటే ఇక్కడ మనం దేని విషయంలో సంతోషించాలయ్యా అంటే, దేవుని పిల్లలంగా దేవుణ్ణి మనం కలిగిన వారంగా సంతోషపడాలి కదా. దేవుణ్ణి మనం కలిగిన వారంగా మనం సంతోషపడాలి. ఆ విషయంలో మనం సంతోషపడాలి. ఇంకా మనం ఏ విషయంలో సంతోషపడాలని మనం ఆలోచన చేసినప్పుడు, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక్క మాట చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29, 21 వచనం. మీరు తొందరగా చదివితే నేను తొందరగా ప్రార్థన చేస్తాను. తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించి మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను, ఆ దినమున ఇశ్రాయేలీయుల సమూహం అంతా కూడా ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నపానములు దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా అన్నాలు భోజనాలు వండుకొని చక్కగా ఏం చేశారంట? అవి తింటూ భోజనాలు చేస్తూ ఏం చేశారంట? సంతోషించారంట దేవునిలో. అప్పుడప్పుడు మనం కూడా మన సంఘంలో కూడా సంతోషపడతాం. భోజనాలు, ఏ భోజనాలు? ప్రేమ విందు కార్యక్రమాలు సంతోషపడతాం కదా. అంటే మనం ఏ విషయాల్లో మనం సంతోషపడాలంటే, యెహోవాను దేవునిగా కలిగినటువంటి మనము ఆయనను బట్టి మనం సంతోషపడాలి. దేవుని సన్నిధిలో కూడుకున్న మనం అందరం దేవుని కుటుంబం. దేవుడు మనకు తండ్రి, దేవుడి పిల్లల మనమంతా సహోదరి మనలో కలిపి మనం అందరం ప్రేమ విందులు చేసుకుంటున్నప్పుడు ఆ విందుల్లో బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ విషయంలో మనం సంతోషించాలి. ఇశ్రాయేలైనటువంటి వారు ఎలాగైతే భోజనాలు చేస్తూ సంతోషించారో, దేవుని సంగమని మందిరంలో మనం కూడా చక్కగా ప్రేమ విందు కార్యక్రమాల్లో దేవుణ్ణి మనం కలిగిన వారంగా, దేవుడికి సంతోషాన్ని కలుగు చేసే వారంగా మనం సంతోషించే వారంగా ఉండాలి. 119వ సంకీర్తన 143వ వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. 119వ సంకీర్తన 143వ వాక్యం. తొందరగా చదవండి అమ్మా. శ్రమయు వేదయును నన్ను పట్టి ఉన్నవి, అయినను శ్రమయు వేదనయు నాకు పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అన్నాడు. అంటే వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనకొక శ్రమ, మనకొక బాధ, మనకొక ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యంలో ఉన్నటువంటి దేవుని మాటలు మనకేం కలుగు చేయాలి? సంతోషం కలుగు చేయాలి. ఆ మాటల చేత మనం ఆదరించబడతాం. ఆ మాటల చేత మనము సంతోషం కలుగుతుంది. అప్పుడప్పుడు ఆ మాటలు విన్నప్పుడు కృంగిపోతున్న మనల్ని ఆ మాటలు ఏం చేస్తాయి? ఆదరిస్తూ ఉంటాయి, ఓదారుస్తూ ఉంటాయి, ధైర్యపరుస్తూ ఉంటాయి. ఇదిగో ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అంటాడు తెస్సలోనిక మొదటి పత్రికల్లో. అంటే దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి.
దుఃఖంలో నుంచి మనకు సంతోషాన్ని కలుగు చేస్తాయి, ఆదరణ కలిగించేటటువంటి మాటలు. మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో మనం ఏం చేయాలంటే దేవుని మాటలను బట్టి మనం సంతోషపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:1-2 మీరు చదివితే అక్కడ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములంట ప్రియులరా, వారికి కలిగినటువంటి శ్రమను బట్టి ఏం చేశారయ్యా అంటే కృంగిపోకుండా, దిగులు పడకుండా, వేదనకు గురవకుండా, క్రీస్తుని విడిచిపోకుండా ఏం చేశారయ్యా అంటే శ్రమలలో కూడా వాళ్ళు బహుగా సంతోషించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి శ్రమలు కలుగుతున్నప్పుడు బహుగా మనం సంతోషించే వారంగా ఉన్నామా? ఈరోజు చాలామంది ఒక చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, నేను దేవునికి ఎంత చేశాను, ఎంత ఇచ్చాను, ఎన్నిసార్లు వెళ్ళాను, నాకేంటి కష్టం, నాకేంటి బాధ, అమ్మ ప్రార్థనకు రామంటే నేను ఎందుకు వస్తా, దేవుడు ఏమి న్యాయం చేశాడు నాకు, దేవుడు నన్ను మర్చిపోయాడు అంటారు చాలామంది. అవునా అన్నారా మీరు ఎప్పుడైనా? దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడా? స్త్రీ తన గర్భమును పుట్టిన తన చంటి పిల్లను మరిచిన ప్రశ్న, ఆన్సర్ కూడా ఆయన చెప్పాడు, వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడువను. చూడు ఎక్కడ చెక్కున్నాడంట, అరచేతుల మీద చెక్కున్నాడరా నిన్ను. ఎవరనుకున్నావు నువ్వు, నా బిడ్డవే. మనం అంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు కదా. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ, శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను అన్యాయం చేశాడు. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట, అన్యాయం చేయుట అసంభవం. ఆయన న్యాయం తప్పే దేవుడు. నరుల క్రియలకు తగినట్లుగానే ఆయన ఇచ్చేస్తాడు, ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. పాస్టర్ గారు మరి ప్రార్థన బాగా చేసావా అంటే చేసా, కొంతమంది గురించి దేవుడికి చెప్పా అంటుందా మొన్న. అంటే ప్రార్థన చేయటం దేవుడికి చెప్పా అంటుంది. దేవుడు వింటాడా? మనసులో పెట్టుకుంటాడా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వాక్యం మీరు పూర్తి చేయట్లేదు, నాకు అందుకే చెప్పాలని ముందుకు రాట్లా. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే జ్ఞాపకంలో పెట్టుకుంటే దేవుడు పరిశుద్ధులకు మీరు చేసింది మర్చిపోవటకు నేను అన్యాయస్తుని కాదన్నాడు. కాబట్టి ఇక ఫైనల్గా ముగింపులోకి వచ్చాం. కాబట్టి ప్రియులారా, శ్రమలలో, బాధలలో, కష్టాలలో మనం మాసిదోనియాలో ఉన్న క్రైస్తవ బిడ్డలు ఏ విధంగా బహుగా సంతోషించారో మనము కూడా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటిలో మనం ఏం చేయాలి? మత్తయి సువార్త వాక్యం గుర్తురావాలి. వెంటనే 5వ అధ్యాయంలో ఉన్న వాక్యం గుర్తురావాలి. మీ మీద అక్కడ అంటాడు కదా, ఏమంటాడు? ఏమన్నాడు అక్కడ 5వ అధ్యాయంలో? ఎన్నో వచ్చినా త్వరగా చదివి సహాయం చేయండి. 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు కృంగిపోండి, దిగులు పడండి, నన్ను విడవండి, నా సంఘాన్ని విడవండి, లోకంలో కలిసిపోండి అన్నాడా? సంతోషించి ఆనందించండి. సంతోషం ఎప్పుడు మనం సంతోషించాలి అనేటప్పుడే కదా మన భక్తి ఏంటో బయటపడేది. ఎవరో మనల్ని అనకపోతే మనం భక్తిలో లేనట్టే. అర్థమవుతుంది కదా? మనం భక్తిగా బతుకున్నప్పుడే మనకు నిందలు వస్తాయి. భక్తుని యొక్క భక్తి ఈ లోకం గుర్తించదు, అంతే. మీరు ఒక రెడ్ పెన్ తీసుకొని రాసుకోండి, భక్తుని యొక్క భక్తి, యోబు భక్తి ఈ లోకం గుర్తించాల. నీ భక్తి, నా భక్తి గుర్తించిద్దా? గుర్తించదు. వాళ్ళు గుర్తించలేదు కదా అని చెప్పేసి భక్తిహీనులుగా తిరగకూడదు. మనం భక్తిహీనులతో ఆయన ఇలాగ సెలవిచ్చుతున్నాడు అంటాడు చివరికి. కాబట్టి ప్రియులారా, అన్నీ మూసండి. ఇంకా మనము దేవునిలో సంతోషించాలి, దేవుని కార్యములు యందు సంతోషించాలి. ప్రార్థనలో సంతోషం, పాటల్లో సంతోషం, వాక్యం చదువుతూ ఆనందం. కీర్తన గ్రంథంలో ఉంది కదా, మొదటి కీర్తన చూడకుండా అందరూ చెప్పండి, చెప్పేసేయండి. దేవుని ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించు ఆనందించాలి. ధర్మశాస్త్రంలో ఆనందం ఉండాలి మనకి. ధర్మశాస్త్రాన్ని చదివి ధ్యానించే విషయంలో సంతోషం ఉండాలి. దేవుడు దావీదు గారు దేవుడి ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దేవుడు ఉద్దేశాలు అంటూ తెలుసుకున్నాడు. ఆయన దేవుని ఉద్దేశాలు, సంకల్పాలు తెలియాలంటే ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించాలి. కాబట్టి మనం దేంట్లో ఆనందపడాలి? యెహోవా దేవుడు కాగల జనులు దానిలో, దేవుని కలిగిన దాన్ని బట్టి మనం సంతోషించాలి. అదేవిధంగా ప్రియులారా, మరో మాట, దేవుని సన్నిధికి వెళ్ళి మనం అందరం చక్కగా ప్రేమ విందు కార్యక్రమంలో, ప్రేమ విందు అన్నాను ఈరోజు, ప్రేమ విందులో ప్రేమ లేదు, అదొక గంట ప్రసంగం చెప్తే మళ్ళీ బాధపడతారు. ప్రేమ విందు కార్యక్రమాలు మనం అందరం దేవుని స్తుతించాలి. ఇక మూడవది, శ్రమలు, వేదనలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుని మాటలను బట్టి మనం సంతోషపడాలి. తర్వాత నాలుగవది, మనపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ఇచ్చేవారంగా ఆ విషయమై మనం సంతోషపడాలి. సంతోషముగా ఇచ్చేడు వారిని
ఎంతో గొప్పగా దేవుడు ప్రేమిస్తాడంట. దేవుడు సంతోషంగా, దేవుడికి ఇచ్చేది కూడా మనం ఎలా ఇవ్వాలంటే సంతోషంగా ఉండాలి. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే రోజులు మాట్లాడతాను, ఇంకా నాకు ఆపేద్దాం అనుకుంటాం. మరి ఓకేనా? ఆత్మఫలము మనం ఫలిస్తున్నామా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు, గుర్తుంది కదా? ఇది చెప్పుకొని ప్రార్థన చేద్దాం, టచ్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకి కాయలు ఫలాలు ఏమీ లేవంట. చెట్టు చూస్తే ఎలా ఉందంట? పచ్చగా ఉందంట, నిగనిగలాడిపోతుందంట. ఆ చెట్టు యొద్ద ఏమన్నా దొరుకుతాయేమని బాగుందని చెప్పేసి వెళ్ళాడంట. వెళ్తే ఏమీ లేదు, పూత లేదు, పిందె లేదు. అప్పుడు ఆ తోట యజమానుడు వచ్చాడు, ద్రాక్ష తోట యజమానుడు వచ్చాడు, చూశాడు చెట్టుని. 3 సంవత్సరాలు చూశాను, ఈ చెట్టుకు పూత లేదు, పిందె లేదు, ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎలాగ అర్థమైపోవాలయ్యా, తోటమాలి ఈ చెట్టుని తీసేయి తోటలో నుంచి అన్నాడు. అప్పుడు తోటమాలి వచ్చి ఏమన్నాడు? అయ్యా ఒక్క సంవత్సరం ప్లీజ్ అయ్యా, ఒక్క సంవత్సరం, 1 ఇయర్, ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇయ్యి, పాది తీస్తా, మందు ఎరువు వేస్తా, సంవత్సరం చూస్తా, ఫలించినా ఫలించింది, ఫలించకపోతే నువ్వన్నట్టుగానే ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి అన్నావు కదా, అంతే చేస్తాను. యజమానుడు దేవుడైతే, ఏమండి, తోటమాలి క్రీస్తు ప్రభువారు అయితే, ద్రాక్ష తోట సంఘం అయితే, చెట్టు అంజూరపు చెట్టు నీవు నేనైతే, ఆ చెట్టులో నుంచి ఫలాలు దేవుడు కోరుకుంటున్నాడు. యజమానుడు వచ్చి ఫలాల కోసం మనం లెక్క అడిగితే ఏం చెబుతామో మీరు ఆలోచన చేసుకోండి. ఫలాలు ఫలిస్తున్నామా, ఫలాలు ఫలించట్లేదా? ఫలించే ప్రతి చెట్టు చక్కగా ఉంటుంది సేఫ్ జోన్లో, ఫలింపని ప్రతి చెట్టు కూడా ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరణ ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి మారు మనస్సుకు తగిన ఫలాలు మనం అందరము ఫలించుదుముగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నాను. మీ బాగు కోరి, మీ మేలు కోరి ఈ మాటలు చెప్తున్నాను. గలతీలో ఉన్నటువంటి ఆ సంఘమునికే కాదు కానీ ఈ మాటలు ఈ ఓబులనాయుడు పాలెంలో ఉన్నటువంటి క్రీస్తు నందు పిలువబడిన మనం అందరం కూడా సంఘమే కనుక ఈ మాటలు దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఆత్మ ఫలాన్ని ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే కదా, నా సండే స్కూల్ నుంచి నేను కంఠస్థం చేసిన మాటలే కదా, ఎన్నోసార్లు విన్నాను కదా అని అనుకుంటున్నామేమో. అమ్మా అయ్యా, ఆత్మఫలము ఫలించేటటువంటి వారంగా మనం ఉన్నామా? ఆ ప్రేమ అనే ఫలాన్ని దేవుడు మన యుద్ధ నుంచి కోరుకుంటున్నప్పుడు ఆ ప్రేమ అనే ఫలాన్ని ఫలించి మనం ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? సంతోషం అనే ఫలాన్ని ఫలించి ఆ ఫలాన్ని మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఫలములు ఆశించినటువంటి దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి. అమ్మా దయచేసి ఇక నుంచి అయినా ఇదిగో ఈ ఆత్మ ఫలములను మనం ఫలించుదాం, ప్రేమ అనే ఫలాన్ని ఫలించుదాం, సంతోషం అనే ఫలాన్ని ఫలించి దేవునికి అప్పగించుకుందాం. ప్రియులారా, ఇదిగో నరమొక్కలుగా ఉన్న మనం అందరం కూడా ఈ 9 ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. నీవు నన్ను నమ్మి నాకు అప్పగించిన నీ మాటలు ప్రభువా, ఏది దాచుకోకుండా నాయన కొండ బద్దలు కొట్టి నీ బిడ్డలకు చెప్పాను ప్రభువా. నీ బిడ్డలు నీ మాటలు విన్నారయ్యా, అపార్థం చేసుకోకుండా, పెడర్థాలు దారి తీసుకోకుండా, సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి ఈ రోజు నుంచి అయినా సరే సంతోషం అనే ఫలాన్ని నీకు ఇచ్చేవారుగా, లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి విషయాల్లో సంతోషాలు, ఆనందాలు ఎదుగుతున్నటువంటి అనేక మంది నీ బిడ్డలైన వారు వాటి విషయంలో శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సంతోషం లేదని ఈరోజు తెలుసుకుండగా నాయన, నిజమైన సంతోషం, నిజమైన ఆనందము నీలోనే, నీవున్న స్వర్గలోకములో నేను తెలుసుకున్నటువంటి నీ బిడ్డలు ఈ రోజు నుంచి ప్రభువా, నీ బిడ్డలందరూ నీలో ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచమని క్రీస్తేశ్వరి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను కనుక దయచేసి అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ మనం పరిశుద్ధుల అక్కల కొలదైన కానుకలు మనం సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి త్వరగా, సమయం లేట్ కాకుండా. అమ్మ